భక్తుడైన పౌలు అంటున్నాడు 2 కొరింథీ 12:10, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, నేను ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను ఏమిటట నేను సంతోషిస్తున్నా. ఈ సహోదరులు, నీ బలహీనత నువ్వు చేస్తున్న పనిని ఆపడానికి వీలేదు. నీ బలహీనతను ఆధారం చేసుకుని బుద్ధిహీనులు నిన్ను హేళన చేసి, చిన్న చూపు చూసి, కించపరిచి మాట్లాడుతున్నప్పుడు నువ్వో తల దించుకొని న్యూనతా భావంతో మానసికంగా కృంగిపోవడానికి వీల్లేదు. సంగమా దయచేసి వినో, ఆనాడు అటు గొల్యాతు కావచ్చు, ఇటో సన్బలుటు టోబియా కావచ్చు, కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి గొల్యాతేమో పిల్లాడిగా కనిపిస్తున్నటువంటి దావీదునే చూశాడు. సన్బలుటు టోబియా ఏమో బలహీనులుగా కనిపిస్తున్న యూదుల్నే చూశారు. కానీ అక్కడ దావీదు వెనుకున్నటువంటి దేవుణ్ణి, యూదుల వెనుకున్న యూదా మహారాజు అయిన, యూదా కొదమ సింహమైన యేసును చూడలేకపోయారు. సంగమా వినో, నీకు నాకు వెనుక ఉన్నవాడు ఒకే ఒక్కడు, ఆ ఒక్కడు చాలు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎప్పుడు అనద్దో నాకెవ్వరూ లేరండి, నా పట్ల మాట్లాడేవాళ్ళు ఎవరు లేరండి, నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరండి, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరండి అని క్రైస్తవ సంగమా ఏ రోజు ఆ మాట అనడానికి ధైర్యం చేయ మాకు. ఎందుకని మిమ్ములను నేను అనాథలుగా విడిచి వెళ్ళను అని ప్రభువు సెలవిచ్చాడు. నిన్ను నన్ను ఆయన ఎప్పుడు కూడా అనాథలుగా విడిచిపెట్టలేదే. తల్లి అయినా మరుచునేమో, తండ్రి అయినా విడుచునేమో, నేను నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు వాగ్దానం ఇచ్చి మర్చిపోయేవాడు కానే కాదు. చూడుమో, నా అరచేతుల్లో నిన్ను నేను చెక్కుకున్నాను. సాధారణంగా ప్రేమలో పడినటువంటి అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, వాళ్ళకి చేతిలో పెన్ దొరికితే చాలు, ఆ అమ్మాయి పేరే రాస్తూ ఉంటాడు, ఆ అబ్బాయి పేరే రాస్తూ ఉంటుంది. నువ్వు పెన్తో రాస్తున్నావు, ఆ తర్వాత చేతులు కడిగేస్తే ఆ పేరు మాయం. నా ప్రభువు నిన్ను నన్ను పెన్నుతో తన చేతుల్లో చెక్కుకోలా. ఆర్ట్ ఇలా నిన్నట తన చేతుల్లో చెక్కేసుకున్నాడట. మహా గొప్ప ప్రేమికుడైన ప్రభు అయిన యేసు. చెరిపేసే ఛాన్స్ లేదు, మర్చిపోయే అవకాశం లేదు. ఎంత గొప్పవాడని నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు.